ఇచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు పాత్రికేయులకు నా యొక్క నమస్కారం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో మగ్గుల గురించి కొద్దిగా కార్యకర్తలు సహకరించడం లేదు, కౌన్సిలర్లు 5 మంది పోతున్నారు, 4 పోతున్నారు, 3 పోతున్నారు అని చెప్పి ఈరోజు రాసినారు ఆయన. ఇవన్నీ అవాస్తవాలు. మేము ఇప్పుడు పోయిండే వాళ్ళని కూడా మేము వద్దనుకున్నాం. ఎందుకంటే వాళ్ళ వల్ల మా పార్టీకి డ్యామేజ్ అవుతుందని చెప్పి మేము వద్దనుకున్నాం పోయేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఉన్నాయి, మాకు తెలుసు. కదిరి పట్టణంలో పోయిండే వాళ్ళు ఏ పరిస్థితిలో పోయినారు ఏమనేది కదిరి పట్టణ ప్రజలందరికీ తెలుసు. వ్యాపారం కుదరక వెళ్ళిపోయినారు. మేము వ్యాపారం కుదరకుండా వెళ్ళిపోవాలి, అందరినీ వెళ్ళిపోమంటాను. మాకు నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు కావాలి అంతే. వ్యాపారాల కోసమో భయపడేో మేమేదో ఇది చేసేవాళ్ళం కదా. ఇప్పటికి మేము 3 సార్లు ఇప్పుడు కదిరిలో రెండు సార్లు మేము గెలిచినాం. చాంద్ బాషా గారు కానీ డాక్టర్ సిద్ధారెడ్డి కానీ. 3వసారి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయకేతనం ఎగిరేస్తుంది. అది కూడా లాస్ట్ టైం 27,000 చిల్లర వచ్చింది. ఈసారి 30,000తో మేము గెలుస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాను, ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిండే దీనికే తెలుస్తుంది ప్రజల్లో ఏ విధంగా స్పందన ఉంది, పార్టీకి ఏ విధంగా ఉంది పార్టీకి అనేది. వాలంటరీగా వచ్చినారు. మీ నాయకుడు వస్తే 3,000 మంది లేరు, మా నాయకుడు వస్తే 1,00,000 మంది వచ్చినారు. జన సముద్రం కదిరి మున్సిపాలిటీలో. దీన్ని గమనించారన్నా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని తప్పుడు కూతలు చూసినా ఎన్ని తప్పుడు మాటలు రాసినా కూడా గెలిచేది మా అభ్యర్థి మక్బూల్ బాషా గారు మరియు ఎంపీ క్యాండిడేట్గా శాంతమ్మ గారిని కదిరిలో అత్యధిక మెజారిటీ ఆమెకు ఇస్తాం, మక్బూల్ బాషా గారికి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఈ సమావేశ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఇట్లా తప్పుడు వార్తలు రాసిన దానికి మీ మీద లీగల్గా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేస్తున్నాము. తప్పుడు కూతలు రాయదండి దయచేసి. మీ వెతుకుంటే చాలా ఉన్నాయి, మీ మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. అది మా సభ్యత కాదు. అది దయచేసి ఇలాంటి వార్తలు రాయద్దండి. ఏదైనా నిజాయితీగా రాయండి, అంతేగాని ఇట్లా తప్పుడు వార్తలు రాసి ఏదో బోగస్ ప్రచారాలు చేస్తే కాదు. ప్రజల్లో మాకు ఓట్లు ఉన్నాయి, మేము గెలుస్తున్నాం. మీరు ఎన్ని తప్పుడు కూతలు కూసినా కూడా మేము గెలుస్తున్నాం. 30,000 దగ్గర మేము గెలుస్తున్నాం. సార్ అత్యధిక మెజార్టీతో ఈ పుట్టపర్తి జిల్లాలోనే దాదాపు హైయెస్ట్ మెజార్టీతో కదిరి అసెంబ్లీ గెలుస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. మా నాయకుడు మగ్గుల గురించి లేనిపోని అపోహలు సృష్టించి రాశారు. మా పార్టీలో కదిరిలో వైఎస్ఆర్ కుటుంబం పార్టీ అందరూ కలిసిమెలిసి పనిచేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఎంతో ఐక్యతతో బలంగా 3వసారి కూడా మగ్గుల పార్టీని గెలిపించి అసెంబ్లీ పంపించాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో టీడీపీ నాయకులు కొంతమంది నాయకులు దుష్టశక్తులు కలిసి లేనిపోయిన ఆడంబరాలు ఎలక్షన్ ముందర సృష్టిస్తున్నారు. అవన్నీ జరగవు, చెల్లవు. మా పార్టీ 3వసారి కూడా కదిరి నుంచి మగ్గుల గారిని అసెంబ్లీ ఖచ్చితంగా పంపిస్తాము, భారీ మేరకు పంపిస్తాం. పార్టీ బలంగా ఉన్నది. అదేవిధంగా జ్యోతి విలేకరి చెప్తున్నాము. జ్యోతి విలేకరి గారు, మీరు మా మగ్గుల గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే నీ గురించి చాలా మాట్లాడుతూ వస్తుంది. మీ భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా మీరు తెల్ల రేషన్ కార్డు ఎలా పొందారా? మీరు విలేకరి, మీరు జ్యోతి విలేకరి, మీరు తెల్ల రేషన్ కార్డు పొందుతూ మీరు తప్పు పని చేస్తున్నారు. మీ భార్య పైన మీ పని తప్పుడు పని చేస్తున్నారు కాబట్టి మేము కోర్టు కేసు పెడతాం. ఇది తప్పు కదా జ్యోతి విలేకరి మీరు చేసేది. అదేవిధంగా మీరు ఉటాగాలలో 10 మంది అమాయకుల పేర్లు పెట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకున్నారు. ఇది తప్పు కదా? ఇది దందా కదా మీరు చేస్తున్నది? విలేకరి గారు, మీరు జ్యోతి విలేకరి. అదేవిధంగా కూడా జ్యోతి విలేకరి కావచ్చు, విలేకరు కొంతమంది మేము 3 సెట్ల ప్లేస్ ఇస్తారు, అది న్యాయమైనది. అదే కాకుండా మీరు అనేక పట్టాలు మీకు ఉన్నాయి, అవి ఎలా వచ్చా మీకు? దందా కదా మీరు చేస్తున్న? దందా కదా మీరు చేస్తున్నది? జ్యోతి విలేకరి గారు చెప్పండి, నేను విమర్శ చేస్తున్నా, చెప్పండి మీరు సమాధానం. అదేవిధంగా కూడా మీరు కొన్ని ప్రభుత్వ శాఖల్లో విలేకరి పోస్టును, జ్యోతి విలేకరి, ఆంధ్రజ్యోతి విలేకరి పోస్టును అడ్డం పెట్టుకొని వివిధ శాఖల్లో మీరు ప్రతి నెల దందా చేస్తున్నారు. అది నిజం కాదా? మాకు తెలియదనుకుంటున్నారా? ఇవన్నీ మీరు తప్పుడు పని మీరు చేస్తున్నారు. వ్యక్తిగతంగా మా నాయకులతో విమర్శలు చేస్తే మాత్రం మేము ఊరుకుండే ప్రసక్తే లేదు. రోజుకు ఇట్లా చేస్తే మేము నిజంగా ఇంకా నిజాలు చాలా ఉన్నాయి, ఇంకా చాలా భయపడాల్సి వస్తుంది. జాగ్రత్త. మా నాయకుల విషయాల గురించి, మా పార్టీ గురించి కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తే మాత్రము ఊరుకుండే ప్రసక్తే లేదు. ఖబర్దార్ జ్యోతి విలేకరి, ఖబర్దార్, ఖబర్దార్. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ప్రచురణ గురించి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆంధ్రజ్యోతి విలేకరి గారు ఏంది రాసన్నారో ఏం రాసన్నారో ఆయనకి అర్థం కావడం లేదు, ఆయనకు దిక్కు తెలియడం లేదు. మాలో ఐక్యత లేదు అంటున్నారు. ఐక్యత లేని వీళ్ళందరూ ఎవరండి?
ఆంధ్రజ్యోతి విలేకరి గారికి చూపించండి, అందరూ కొంచెం జూమ్ చేసి వీడియోలు. ఇక్కడ కౌన్సిలర్లు ఎవరున్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతమంది వచ్చినారు, ఎట్లా ఉంది అనేది, ఏంది రాస్తున్నారో ఏం తెస్తా. ఆయనకు మైండ్ చెడిపోయింది. మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి జనాధారాన్ని చూసి ఓర్చుకోలేక ఈరోజు ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తుంటాడు. ఆయన ఉత్త ఏం చేయడం లేదు, బురద చల్లుతున్నాడు. ఏంది కాదు, 2024 మే 13వ తేదీన ఓటింగ్ అయిపోతుంది, జూన్ 4వ తేదీన కౌంటింగ్ అయిపోతుంది, జూన్ 5వ తేదీన కదిరి నియోజకవర్గం నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతారు. ఇది జీవిత నగ్న సత్యం. దీన్ని ఎవరు ఆపలేరు, ఆపే శక్తి ఎవరికి లేదు. కావున ఆంధ్రజ్యోతి విలేకరి గారికి మరీ కోరుకుంటున్నాం, మీరు ఇలాంటివి రోజు రాసుకున్నా కూడా, ఈరోజు అంటే జిల్లా మెయిన్లో రాసినారు, రేపు మెయిన్లో రాసేయండి, స్టేట్ మెయిన్లో రాసినా కూడా ఎవరు ఏం చేయలేరు. ఈ అవకాశం ఇచ్చిన మా తోటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్లకు, అందరికీ, మా కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పార్టీ పైన అభియోగము అది సరైనది కాదని మేము ఇక్కడ మేము పార్టీ నాయకులు, కౌన్సిలర్లు అందరూ దాన్ని ఖండిస్తున్నాము. ఏమంటే వాళ్ళు నాయకుడు ఎవరిని నమ్మాలో ఎవరు లేదో అనే దాని కింద వాళ్ళు రాశారు. మా నాయకుడు మక్బూల్ అహ్మద్ గారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా మాట్లాడి ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆయనేమి ఎవరి మీద అనుమానం లేదు, ఇది లేదు. నాయకులంతా బాగా పనిచేస్తున్నారు. అట్లా నాయకులు కలిసి అంతా పని చేయకుంటే మొన్న బస్సు యాత్ర, జగన్ గారి బస్సు యాత్ర అంత గ్రాండ్ సక్సెస్ కాదు. ఆ బస్సు యాత్ర చూసి ఈ టీడీపీ వాళ్ళు ఓరవలేక మా పైన లేనిపోని కన్ఫ్యూజ్ చేయడానికి ఈరోజు ఈ వార్త పెట్టారు. మా అభ్యర్థి ఎవరిని అందరినీ నమ్ముతున్నాడు. ఆయన ఎవరి మీద అనుమానం లేదు, ఎక్కడా లేదు. ఈ అనవసరంగా వీడు మైండ్ గేమ్ ఆడుతున్నారు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు. అంతేగాని మా వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు ఆ క్షణానికి పిలిచినా మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు. పార్టీ కోసము, అభ్యర్థి గెలుపు కోసము అందరూ పాట పడుతున్నారు. అంతేగాని ఇవన్నీ లేనిపోయిన అహవాలు సృష్టి మాలో విభేదాలు సృష్టించడానికి ఈరోజు ఆంధ్రపత్రిక వాళ్ళు జ్యోతి వాళ్ళు రాసింది సరైనది కాదు. వాళ్ళ ఆంధ్రజ్యోతి వాళ్ళకు మేము తెలియజేస్తున్నాము. మేమంతా కౌన్సిలర్లంతా ఇక్కడ కలిసాము, నాయకులు కలిశారు. మేము మూకుముడిముగా మా అభ్యర్థి గెలుపు కోసమే మేము పనిచేస్తున్నాము. అంతే తప్ప మీరు లేనిపోని చెప్పినా మేము దానికేమీ అనుమానం పడము, ఏమీ కాము. ఎందుకంటే మా అభ్యర్థి బాగా మమ్మల్ని చూసుకుంటున్నాడు. ఏమి కావాలన్నా అవి మాకు మెటీరియల్ కానీ ఇంకోటి కానీ అందజేస్తున్నాడు. ఏమి కావాలన్నా ఏమి వాటిలో సమస్య ఉన్నా కూడా వెంటనే మా చైర్మన్ గారికి చెప్పి పని చేపిస్తున్నాడు. అంతేగాని మీరు లేనిపోయినవన్నీ మీరు తెలుగుదేశం నాయకులు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళ కుమ్మక్కి ఈ లేనిపోయినవన్నీ చేయొద్దండి. మేము ఖచ్చితంగా మా అభ్యర్థి పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాడు కదిరిలో. అది మీరు గుర్తించుకోవాలా. దాన్ని మీరు జీర్ణించుకోలేక మాలో విభేదాలు పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నారు. కావున టీడీపీ నాయకులకు, ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్లకు మేము హెచ్చరిస్తున్నాం. మేము ఇప్పటికీ ఇంకా రాబోయే మా పోలింగ్ అయ్యేంత వరకు కూడా మేము కలిసికట్టుగానే పనిచేస్తాం. మాకు ఏమి విభేదాలు లేవు. మా నాయకుల్లో మాకంటే పెద్ద నాయకులు కూడా ఏమి విభేదాలు లేవు. అంతా కలిసికట్టుగా పార్టీ గెలుపు కోసరము మా వాళ్ళు పనిచేస్తారు. అది మేము కౌన్సిలర్ మూకుముడిగా మీకు తెలియజేస్తున్నాము. జ్యోతి ఆంధ్రజ్యోతి పత్రిక వాళ్ళు పత్రికా సమావేశానికి విచ్చేసిన పార్టీ నాయకులు, కౌన్సిల్ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం నిర్వహించడానికి కారణం, ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో తప్పుడు వార్తలు రాయడం వల్ల ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక కాదు, జాతిని అమ్మే పత్రిక అని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఈ ఎల్లో మీడియా ఏవైతే ఉన్నాయో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి ఏదైతే మనుగడ లేని పార్టీకి మద్దతిస్తున్న ఈ ఎల్లో మీడియా అనేక దుష్ప్రచారాలను ప్రజల్లో నింపి ఆ ఎల్లో మీడియా టీడీపీ పార్టీని గట్టెక్కించాలని
ఏదో విధంగా టీడీపీ పార్టీని అధికారంలో తేవాలని వీళ్ళ చేస్తున్న కృషిని చూస్తా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఏదైనా పార్టీ మనుగడ రావాలంటే ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూసి పార్టీలని మనుగడకు సాధిస్తాయని మనము గుర్తుపెట్టుకోవాలా. కేవలం ప్రచార మాధ్యమాల ద్వారానో లేదంటే వాళ్ళకున్న డబ్బు పరంగానో వాళ్ళకున్న ఈ ఎల్లో మీడియా పరంగానో ఏ పార్టీ అధికారంలో రాదు, ప్రజల మన్ననలు పొందదు. మనం చేసిన సంక్షేమాలే మనకి ఈరోజు గట్టెక్కిస్తాయని మొన్న కదిరిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తీరుని చూసి వీళ్ళకు ఒక అర్థమైంది. ఎందుకంటే ఇంతమంది ప్రజలు రోడ్డు మీదుగా స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను దిగ్విజయం చేసిన తర్వాత వీళ్ళకి ఒక అభద్రాభావం ఏర్పడింది. ఎందుకు ఈ పార్టీ కదిరి ప్రాంతంలో ఇంత షరతుగా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళని ఎట్లా తిరిగి ఏదో ఒకటి మైండ్ గేమ్ ఆడి వీళ్ళని విచ్ఛిన్నం చేసి వీళ్ళ దగ్గర ఉన్న నాయకులను మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ చెందిన కష్టపడే నాయకులను విడదీసి మన పార్టీలో ఆహ్వానించి దీని ద్వారా మన పార్టీని మనము పైకి తేవాలని చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. ఎందుకంటే నిజమైన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, వీళ్ళ దగ్గర లేరు కాబట్టి వీళ్ళు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా కౌన్సిలర్లకు సఖ్యత లేదు, మక్బూలన్న గారు ఎవరిని నమ్మడం లేదు, ఎవరిని చూసి నమ్మడం లేదని చెప్పి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఏ మాటికి వాస్తవం కాదు. రాబోయే రోజులు మీరు ఏదైనా గట్టెక్కించాలంటే, నిజమైన కార్యకర్తలు ఉండాలంటే మీరు ప్రజలను కానీ రాష్ట్రంలో ఉండే మీ యొక్క టీడీపీ పార్టీ నాయకులను మేలు చేసింటే మీకు వస్తాయి. కానీ ఇలా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకుల్లో చిచ్చు పెట్టి ఇక్కడి నుంచి పిలుచుకొని పోయి మీ పార్టీలో చేర్పించుకొని వాళ్ళ ద్వారా పని చేయించుకునే ఆలోచనను మీరు మానండి. ఏదైనా కానీ కష్టపడిందే ఏది కానీ మీకు దక్కదు, కష్టపడింది కానీ ఏది దక్కదు, గుర్తుంచుకోండి. ఈ యొక్క చిల్లర రాజకీయాలు మాత్రము కదిరి ప్రాంత ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఇలాంటి చౌకబారు ఎల్లో మీడియా ద్వారా పత్రికల ద్వారా రాసినంత మాత్రాన మా యొక్క కదిరి ప్రజల యొక్క మన్నలను మీరు పొందలేరు. ఏదైనా చేయాలనుకుంటే ప్రజలకి మంచి చేసి ఏదైనా సాయం చేసి ప్రజల మన్నలను పొందాల. కానీ ఇలా పత్రికల ద్వారానో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవి దిగ్విజయం కాలేవు. ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక ఏదైతే ఈరోజు ప్రచురితమైన ఈ వార్త ఏదైతే ఉందో తీవ్ర అవాస్తవం. ఇలాంటి చౌకబారు రాజకీయాలు కదిరి ప్రజలు నమ్మరు. మీరు కూడా గుర్తుంచుకోండి. రాబోయే రోజులు ఈ కదిరి ప్రాంతంలో మూడోసారి ముచ్చటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము. కదిరి బిఎస్ మక్బూల్ గారిని అఖండమైన మెజార్టీతో కదిరి ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము గెలిపించుకుంటామని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున నేను హామీ ఇస్తున్నాను.